హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మార్చ్ లో డివిడెండ్ ఇస్తున్న స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ సనోఫీ ఇండియా అండి. ఇది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ. సనోఫీ ఇండియా బోర్డు ఫిబ్రవరి 23 పర్ ఈక్విటీ షేర్ కి 50 రూపీస్ ఇంట్రిమ్ డివిడెండ్ అనౌన్స్ చేసిందండి. మార్చ్ 7 రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసిందనమాట. అలాగే కంపెనీ బోర్డు డిసెంబర్ 2023 ఎండెడ్ ఇయర్ కి పర్ షేర్ కి 117 రూపీస్ ఫైనల్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. ఈ ఫార్మా కంపెనీ నార్మల్ జనవరి అండ్ డిసెంబర్ ని ఫైనాన్షియల్ ఇయర్ గా కన్సిడర్ చేస్తుంది. ఫైనల్ డివిడెండ్ కి రికార్డ్ డేట్ ని మే 3 గా డిసైడ్ చేసిందండి. సనోఫీ ఇండియా 2001 నుండి కూడా ఇప్పటి వరకు 49 డివిడెండ్స్ అనౌన్స్ చేసిందండి. 5 years యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో వచ్చేసరికి 150.4% ఉంటే డివిడెండ్ yield 19.6% ఉంది. సనోఫీ ఇండియా ఒక హెల్త్ కేర్ కంపెనీ అండి. ఇది డయాబెటీస్, కార్డియాలజీ, కన్స్యూమర్ హెల్త్ కేర్, హాస్పిటల్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, యాంటీ హిస్టమిన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. కంపెనీ పోర్ట్ఫోలియోలో ఇన్సులిన్, టాబ్లెట్స్, వ్యాక్సిన్స్ అలాగే ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,867 crores ఉందండి. ROCE 71.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 51.5% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 262 రూపీస్ ఉంది. అండ్ మీరు కనుక ఇండస్ట్రీ PE చూస్తే 46.4 ఉంటే స్టాక్ PE 33.6 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 19 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ కంపెనీ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 2,770 crores సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 2,851 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది 25% నుండి 28% కి. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గింది, 621 crores నుంచి 603 crores కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ కాన్స్టెంట్ గా ఉంది, 60.40% ఉంది డిసెంబర్ 2023 క్వార్టర్ కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా తగ్గింది 6.80% నుండి 6.31% కి. డిఏ షేర్ హోల్డింగ్ కూడా 21.68% నుండి 20.83% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.10% నుండి 12.46% కి పెరిగింది. సనోఫీ ఇండియా డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 2023 లో కంపెనీ 2 times డివిడెండ్ అనౌన్స్ చేసిందండి. స్పెషల్ డివిడెండ్ కింద 183 రూపీస్, అలాగే ఫైనల్ డివిడెండ్ కింద 194 రూపీస్. అండ్ 2022 లో స్పెషల్ డివిడెండ్ కింద 309 రూపీస్, అలాగే ఫైనల్ డివిడెండ్ కింద 181 రూపీస్. అండ్ ఇంకో స్పెషల్ డివిడెండ్ కింద 193 రూపీస్ కూడా అనౌన్స్ చేసింది. 2021 లో కూడా 2 times డివిడెండ్ అనౌన్స్ చేసింది. స్పెషల్ డివిడెండ్ కింద 240 రూపీస్, అలాగే ఫైనల్ డివిడెండ్ కింద 125 రూపీస్. 2020 లో కూడా ఈ కంపెనీ 2 times డివిడెండ్ అనౌన్స్ చేసింది. స్పెషల్ డివిడెండ్ 243 రూపీస్ ఇస్తే ఫైనల్ డివిడెండ్ 106 రూపీస్ ఇచ్చింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 8,694 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ మంత్ లో 0.9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మ్యారికో అండి. ఇది FMCG కంపెనీ. మ్యారికో బోర్డు 27 ఫిబ్రవరి 2024 న 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి పర్ షేర్ కి 6 రూపీస్ 50 పైసా సెకండ్ ఇంట్రిమ్ డివిడెండ్ ని డిక్లేర్ చేసిందండి. ఎలిజిబుల్ షేర్ హోల్డర్ ని డిటర్మైన్ చేయడం కోసం మార్చ్ 6 ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది. 1997 నుండి మ్యారికో మొత్తం 61 డివిడెండ్స్ పే చేసిందండి. 5 year యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 71.6% ఉంటే డివిడెండ్ yield 1.7% ఉంది. గ్రోత్ వైజ్ గా చూస్తే ఇండియాలో టాప్ 5 FMCG కంపెనీల్లో మ్యారికో కూడా ఒక కంపెనీ అండి. ఈ కంపెనీ హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఈడబుల్ ఆయిల్స్, మేల్ గ్రూమింగ్ అండ్ హెల్తీ ఫుడ్స్ ని డీల్ చేస్తుంది అనమాట. పారాషూట్, సఫోలో, లివాన్, నిహార్ అండ్ బీడో కంపెనీ బ్రాండ్స్ అండి. చాలా ప్రొడక్ట్స్ కేటగిరీలో కంపెనీ లీడర్ గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 67,738 crores ఉందండి. ROCE 41.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 35.8% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ. ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 30 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 493 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో కంపెనీ 9,767 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,322 crores పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ 5 years నుంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 క్వార్టర్ కి 59.38% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ నామినల్ గా తగ్గింది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా 25.91% నుండి 25.61% కి తగ్గింది. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ కూడా 9.50% నుండి 9.63% కి పెరిగింది అనమాట.
అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.99% నుండి 5.12% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. మ్యారికో డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 7th November 2023 ₹3 అనౌన్స్ చేసిందండి ఇంటర్మ్ డివిడెండ్ కింద. అండ్ 8th March 2023 ₹4.50 ఇంటర్మ్ డివిడెండ్ అనౌన్స్ చేసింది. అలాగే 2022 ఫిబ్రవరిలో ₹6.25 ఇంటర్మ్ డివిడెండ్ అనౌన్స్ చేసింది. 2021 లో 2 times డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఇంటర్మ్ డివిడెండ్ కింద ₹4.50 ఒకసారి, అలాగే ఇంకొకసారి ₹3 అనౌన్స్ చేసింది అనమాట. అండ్ 2020 లో కూడా ఈ కంపెనీ 3 times డివిడెండ్ అనౌన్స్ చేసిందండి. ఫిబ్రవరి 2020 లో ₹3.25, 16th March లో 0.75, అలాగే 5th November లో ₹3 ఇంటర్మ్ డివిడెండ్ గా అనౌన్స్ చేసింది. అండ్ 2019 లో కూడా ఈ కంపెనీ 2 times డివిడెండ్ అనౌన్స్ చేసింది. 12th February 2019 లో ₹2.75, అలాగే 4th November 2019 లో ₹2.75 ఇంటర్మ్ డివిడెండ్ గా అనౌన్స్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹524 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో కనుక చూస్తే 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ DCM శ్రీరామ్ లిమిటెడ్ అండి. కంపెనీ డైరెక్టర్స్ బోర్డు 21st February 2024 200% ఇంటర్మ్ డివిడెండ్ ని డిక్లేర్ చేసింది. అంటే పర్ షేర్ కి ₹4 అన్నమాట. రికార్డ్ డేట్ ని March 6th గా డిసైడ్ చేసింది. DCM శ్రీరామ్ December 2000 నుండి ఇప్పటి వరకు 50 డివిడెండ్స్ డిక్లేర్ చేసిందండి. 5-year యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 20.4% ఉంటే డివిడెండ్ yield 2.3% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,070 crores ఉందండి. ROC 19% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.1% ఉంది. ఫేస్ వాల్యూ ₹2. ఎర్నింగ్ పర్ షేర్ ₹33.10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,539 crores ఉంది. అండ్ లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ గనక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 11,547 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. 911 crores పోస్ట్ చేసింది 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే December 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.53% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది ఈ కంపెనీలో 2.86% నుండి 3.41% కి. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ నామినల్ గా తగ్గింది 8.50% నుండి 8.37% కి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.18% నుండి 20.74% కి తగ్గింది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 2 times డివిడెండ్ అనౌన్స్ చేసిందండి. ఇంట్రీమ్ డివిడెండ్ కింద ₹5.80, అలాగే ఫైనల్ డివిడెండ్ కింద ₹3.60 అనౌన్స్ చేసింది. 2022 లో అయితే 3 times అనౌన్స్ చేసింది డివిడెండ్. ఇంట్రీమ్ డివిడెండ్ కింద ₹5.20, అలాగే ఫైనల్ డివిడెండ్ కింద ₹4.90, అండ్ ఇంకొక ఇంట్రీమ్ డివిడెండ్ కింద ₹4.60 అనౌన్స్ చేసింది అనమాట. 2021 లో కూడా 3 times డివిడెండ్ అనౌన్స్ చేసింది. అలాగే 2020 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంటర్మ్ డివిడెండ్ కింద ₹4.20 అనౌన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ కంపెనీ క్యాస్ట్రోల్ ఇండియా అంటే కంపెనీ డైరెక్టర్స్ బోర్డు 1st February 2024 90% ఇంటర్మ్ డివిడెండ్ ని డిక్లేర్ చేసింది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి పర్ షేర్ కి ₹4.50 అనమాట. రికార్డ్ డేట్ ని 21st March 2024 గా ఫిక్స్ చేసింది. December 2023 ఎండింగ్ ఇయర్ కి క్యాస్ట్రోల్ ఇండియా 150% ఈక్విటీ డివిడెండ్ ని డిక్లేర్ చేసిందండి. అంటే పర్ షేర్ కి ₹7.50 అనమాట. ఈ కంపెనీ December 2000 నుండి ఇప్పటి వరకు 49 డివిడెండ్స్ ఇచ్చిందండి. 5 years యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 74.7% ఉంటే డివిడెండ్ yield 4.3% ఉంది. ఈ కంపెనీ ఇండియాలో కీ లూబ్రికెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఒకటండి. ఇది మెయిన్ గా ఆటోమోటివ్, ఇండస్ట్రీస్ లూబ్రికెంట్స్, అలాగే రిలేటివ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,950 crores ఉందండి. ROC 56.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 42.5% ఉంది. ఫేస్ వాల్యూ ₹5 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹8.74 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 77 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఇండస్ట్రీ PE చూస్తే 34.3 ఉంటే స్టాక్ PE 24.6 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ క్యాస్ట్రోల్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. కంపెనీ లాస్ట్ 3 years సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. December 2023 లో 5,075 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 864 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కాన్స్టెంట్ గా ఉంది 51%. FI షేర్ హోల్డింగ్ అనేది 10.96% నుండి 10.38% కి తగ్గింది. డిఏ షేర్ హోల్డింగ్ కూడా 16.51% నుండి 15.92% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.52% నుండి 22.70% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. క్యాస్ట్రోల్ ఇండియా డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ 2023 లో 2 times డివిడెండ్ అనౌన్స్ చేసిందండి. ఫైనల్ డివిడెండ్ కింద ₹3.50, అలాగే ఇంటర్మ్ డివిడెండ్ కింద ₹3. అండ్ 2022 లో కూడా 2 times డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఫైనల్ డివిడెండ్ కింద ₹3, అలాగే ఇంటర్మ్ డివిడెండ్ కింద ₹3.
అండ్ 2021 లో కూడా 2 టైమ్స్ అనౌన్స్ చేసింది డివిడెండ్ ని, 2020 లో కూడా 2 టైమ్స్ అనౌన్స్ చేసింది. అండ్ 2019 లో కూడా ఫైనల్ డివిడెండ్ కింద ₹2.75, అలాగే ఇంటర్మ్ డివిడెండ్ కింద ₹2.50 అనౌన్స్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹211.60 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 42% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 82% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కేసాల్స్ ఇండియా అండి. ఈ కంపెనీ 13th March 2024 వేరియస్ మ్యాటర్స్ తో పాటు పొటెన్షియల్ డివిడెండ్ ని డిస్కస్ చేయడానికి మీట్ అవుతుంది. దానికి రికార్డ్ డేట్ కూడా 21st March 2024 గా డిసైడ్ చేసిందండి. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే కంపెనీ డైరెక్టర్స్ బోర్డు 25th January 2024 పర్ షేర్ కి ₹7.50 సెకండ్ ఇంటర్మ్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. 2021 నుండి ఈ కంపెనీ 9 డివిడెండ్స్ ని పే చేసిందండి. 5 years యావరేజ్ డివిడెండ్ రేషియో 45.9% ఉంటే డివిడెండ్ ఈల్డ్ 2.2% ఉందన్నమాట. ఈ కంపెనీ ఓవర్ ది 12 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందండి. స్టార్ట్అప్స్ నుండి స్మాల్ సైజ్డ్ అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీస్ వరకు అన్నిటికి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1505 crores ఉంది. ROC 171% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 128% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹26.80 ఉంది అండ్ కంపెనీకి డెట్ 0 అండి. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 77 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 43% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 25 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ December 2023 కి 58.94% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.75% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.31% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1270 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 188% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ IIFL సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీకి గుడ్ డివిడెండ్ ట్రాక్ రికార్డ్ ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ డివిడెండ్ అనేది కన్సిస్టెంట్ గా డిక్లేర్ చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయిన IIFL సెక్యూరిటీస్ 150% డివిడెండ్ డిక్లేర్ చేసింది. అంటే పర్ షేర్ కి ₹3 అన్నమాట. కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 1.19% ఉంది. March 15th రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది అనమాట. ఈ కంపెనీ 1996 లో ఇన్కార్పొరేట్ అయిందండి. ఇది IIFL గ్రూప్ కి చెందిన బ్రోకింగ్ కంపెనీ అనమాట. రిటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్స్, కమోడిటీ బ్రోకింగ్, కరెన్సీ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4723 crores ఉందండి. ROCE 22.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.6% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అలాగే ఇండస్ట్రీ PE 20.3 ఉంటే స్టాక్ PE 11.3 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 901 crores ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 1361 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 35% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 250 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి. 31.11% నుండి 30.97% కి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 13.59% నుండి 15.54% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా తగ్గింది 3.31% నుండి 3.29% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 51.99% నుండి 50.20% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. డివిడెండ్ పే చేసే స్టాక్స్ యూజువల్లీ గ్రోయింగ్ రేట్ తో డివిడెండ్ అనేది పే చేస్తూ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ నాన్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే మోర్ స్టేబుల్ గా ఉంటాయి అన్నమాట. మార్కెట్ డౌన్ టర్న్స్ లో ఉన్నప్పుడు ఇదొక డిఫెన్సివ్ స్ట్రాటజీగా వర్క్ చేస్తుంది. అలాగే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అప్పుడు డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు అని అర్థం కాదనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది డివిడెండ్ ఇచ్చే ముందు స్టాక్స్ కొని డివిడెండ్ ఇచ్చాక సెల్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే మంచిదండి. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన స్టాక్స్ ఏంటంటే సనోఫీ ఇండియా, మ్యారికో, DCM శ్రీరామ్, కాస్ట్రోల్ ఇండియా, కేసాల్స్ ఇండియా, IIFL సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీస్ మార్చ్ 2024 లో డివిడెండ్ ఇస్తున్నాయి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.